హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ హోలీ. ఏంటి హోలీ అయిపోయి చాలా రోజులు అవుతుంది, మళ్ళీ ఇప్పుడేంటి కొత్తగా హోలీ అనుకుంటుర్రా? బంజారా స్పెషల్ హోలీ తర్వాత 10 days 15 days తర్వాత హోలీ 5 years ఒకసారి గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఇందాక చూపించిన కదా, అటువంటి బౌల్స్లో అయితే స్వీట్ వండేసి ముందల స్టిక్స్ పెట్టి ఈ విధంగా చేశారు. అండ్ బెల్లం మరియు గోధుమ పిండితో కలిపి ఇట్లా సుమాళి అనేది ప్రిపేర్ చేస్తాం. దాని పైనంగా కొబ్బరికాయలు పెట్టేసి ఇంకా పైన ఇట్లా చిన్న డేరలాగా కట్టేసి ఎవరైతే కొత్తగా 5 yearsలో బాబు పుడతారో ఆ బాబుకు అయితే ధూన్ ఫెస్టివల్ అయితే చేశారు. ఇది అయితే మా విలేజ్లో 5 years ఒకసారి గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. మీరు అసలు ఎప్పుడు చూడలేదు మా బంజారా ఆచారంలో ఇలాంటి వీడియో, కాబట్టి ఎండ్ వరకు వాచ్ చేయండి. ముందుగా వెళ్ళి ఆడ హోలీ కాల్చి వస్తాము. ఏ విధంగా ఉంటుందంటే, మనము సంక్రాంతి రోజు హోలీ రోజు ఏ విధంగా స్టిక్స్ పెట్టి కాలుస్తామో ఆ విధంగా స్టిక్స్ పెట్టి కాల్చిన తర్వాత ఇక్కడ వచ్చి ధూండ్ చేస్తారు కొత్తగా పుట్టిన పిల్లలకి. ఇంకా ఊరు నుంచి ప్రతి ఒక్కరు గ్యాదర్ అయి వస్తారు. ఇంకా ఊర్లో నుంచి ఇద్దరు పెద్దలు, అంటే నాయక్ అనేటోడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగానే ఈ ఫెస్టివల్ కూడా గేరియా అనేది ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు కనిపిస్తారు కదా, తమ్నేల్లో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళిద్దరు గేరియా. వీళ్ళు వచ్చేసి ఇంకా మా బాబుకి 1 రూపీ కాయిన్ ఇట్లా కట్టేసి ఇంకా కూర్చున్నాము. అక్కడ సుమాళి అనేది గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము. దానిపైన హ్యాండ్ పెట్టి పైన స్టిక్స్ కొడతారు వాళ్ళు. ఎట్లా అంటే ఇంకా స్టిక్స్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇంట్లో వచ్చి నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఇక డ్యాన్స్ చేసి ప్రతి ఇంటికాడ నుంచి 1000 కలెక్ట్ చేస్తారు. దాంతోపాటు మా ఇంట్లో ముగ్గురు ధూండ్ ఉన్నందువలన 2000 కలెక్ట్ చేసుకెళ్తారు. అంటే ఈచ్ వన్ ధూండ్కి 2000 మాదిరిగా. ఇంకా అవన్నీ మనీ ఊర్ల నుంచి ప్రతి ఒక్క మనీ కలెక్ట్ చేసుకొని ఇంటింటికి మనీ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ డే మొత్తం యాటలను తీసుకొచ్చి కట్ చేసి పోగుల మాదిరిగా ప్రతి ఇంటికి వచ్చేస్తుంది నాన్ వెజ్. అది అయితే చేసుకోవాలి. ఇంటింటికి యాటను కూడా కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. నేనైతే అక్కడ వీడియో క్యాప్చర్ చేయలేకపోయినా. ఇంకా మా ఇంటికి కూడా చాలామంది చుట్టాలు వచ్చిర్రు. ఇంకా మేమైతే మా ధూండ్ అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం అయితే యాటను కట్ చేసుకొని వండుకొని తిన్నాము. చాలామంది వచ్చిర్రు. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మేమైతే డ్యాన్స్ చేస్తున్నాము. ఇంకా డ్యాన్స్ చేసి ప్రతి ఒక్కరు చుట్టాలు వచ్చి మా కింగ్స్ వాడికి కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. అంటే పిల్లలకు ఎటువంటి దిష్టిగిట్టంగా తగలకుండా పిల్లలు ఆరోగ్యాలతోనే మంచిగా ఉండాలన్న ఇంటెన్షన్ తోటి ఈ ఫెస్టివల్ చేశారు. అంటే పిల్లలకు రక్షణ మాదిరిగా. పుట్టిన బాబుకు మాత్రం ఒకటేసారి ధూండ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ ఇయర్లో అయితే మాకు 3 పిల్లలు, మా బావ కొడుకు, మా టింకుగాడు అండ్ మా మడిది కొడుకుని ముగ్గురికి ఒకటేసారి ధూండ్ సెలబ్రేట్ చేశాము. అయితే part 1 కూడా చూడొచ్చు. హోలీ ఏ విధంగా కాలుస్తారో కూడా అప్లోడ్ చేశాము. ఇదైతే part 2 ధూండ్. అండ్ part 3 కూడా మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్.